వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. మట్టికాయ పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మట్టికాయ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ పాయలు, కరివేపాకు, జీలకర్ర, సాసులు వేసుకోవాలి. చూడండి, మట్టికాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు, చింతపండు మొత్తం అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ కూర కాస్త ఫాస్ట్గా కావాలి, అందుకే ఇలా సపరేట్గా ఎంచకుండా కలిపి ఎంచేస్తున్నాను. సపరేట్గా మట్టికాయ పప్పు ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లో వీడియోలలో ఉంది. పెద్ద వీడియోలలో చూడండి. అన్నీ సపరేట్గా వేయించి చేసిన పప్పు. ఇదైతే మొత్తం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తర్వాత ఇలా మొత్తం వేసుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇలా అన్నీ కలిపి ఎంచేస్తున్నాను. విడివిడిగా వేస్తూ ఉన్నాను. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ మట్టికాయలు అయితే చాలా తాజాగా ఉన్నాయి, ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ మంట హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఈ కూర కూడా కాస్త ఫాస్ట్గా కావాలి నాకు, అందుకే ఫాస్ట్గా అన్నీ ఒకే పారేసి ఏం చేస్తున్నాను. టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చూడండి బాగా వేగాలి. కాస్త టైం పడుతుంది వేగను. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, పసుపు వేసుకోవాలి తగినంత. నేనైతే కాస్త ఎక్కువ వేస్తాను పప్పులలో అయినా పసుపు. చూడండి, పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపుకుంటూ. ఆల్మోస్ట్ ఇవి కూడా వేగాయి. చూడండి, ఇలా వేయించుకోవాలి. నేనైతే ఈ మట్టికాయ ముక్కలను కాస్త పెద్దగా ఒలిచాను. ఆప్షనల్, ఎలా అయినా ఒలుచుకోవచ్చు. మీరు కావాలంటే చిన్నగా కూడా ఒలుచుకోండి. చూడండి, మట్టికాయ కొనలు కూడా లైట్గా కట్ చేశాను అంతే. నేను ఒలిచాను, ఎక్కువగా ఒలచలేదు. ఇలా బాగా వేగాలి. చక్కగా వేగిపోయాయి. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి కూరకు సరిపడా. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి.
కుక్కర్ మూత పెట్టుకోవాలి. 5 విజిల్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేయాలి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత చూడండి పప్పు రుద్దుకోవాలి. రుద్దుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. రుద్దితే ఖచ్చితంగా సరిపోతుంది. మరి పల్చగా లేకుండా మరి తిక్కుగా లేకుండా ఉండిపోతుంది. చూడండి ఇలా రుద్దుకుంటే చాలు. కచ్చా పచ్చాగా రుద్దుతున్నాను. తినేటప్పుడు అన్నంతో పాటు మట్టికాయ పంటి కింద తగిలేట్టుగా ఇలా కచ్చా పచ్చాగా రుద్దుకోవాలి. చూడండి చక్కగా రెడీ అయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇలా అన్నీ వేసి ఎంచడం ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది కూర. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసేయండి.